అందరికీ నమస్తే. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆయన ఢిల్లీలో ఉన్న సందర్భం బట్టి. ఆ ఫోటో నేను మీకు చూపిస్తున్నా. ఆ ఫోటో రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ ఫోటో కోసం కొద్దిగా వంగితే, రాహుల్ గాంధీ కనబడకుండా వెనక ఉంటే కనబడనేమో అని రేవంత్ రెడ్డి కూడా ఫోటో కోసం పోజ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా. ఇది ఎక్కడనో కాదు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో ఫోటో ఇది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. ఎందుకు ఫోటో కోసం సీఎం రేవంత్ రెడ్డి పోజ్ ఇచ్చిండు. పోజ్ ఇవ్వడం అంటే పక్కకు కొంగి ఒరిగి ఫోటోలో కరెక్ట్గా పడేటట్లు ఫోటో కోసం ఫోటో ఫ్రేమ్ కోసం రేవంత్ రెడ్డి ఇచ్చిండు. దీనిలో చాలా అర్థం ఉంది. ఒకటి, నేను రాహుల్ గాంధీ వెనుకనే కూర్చున్నాడు కదా ఆయన. రాహుల్ గాంధీతో నాకు సత్సంబంధాలు అని చెప్పే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఈ మన్మోహన్ సింగ్ చనిపోయిన తర్వాత నిజానికి కాంగ్రెస్కు సంబంధించిన చాలామంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఎవరు చాలామంది రాలేదు. కేవలం చాలా తక్కువ మంది మాత్రమే ఆ కార్యక్రమంకి వచ్చింది. నిజానికి మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రధానమంత్రి, ప్లస్ సోనియా గాంధీకి నమ్మిన బంటు పార్టీ హైకమాండ్కి. కాబట్టి పార్టీ మొత్తం ఓన్ చేసుకుంటుంది అన్నట్టుగా ఫస్ట్ అనిపించింది. కానీ పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. మన దగ్గర ఉన్న ఎంపీలే 2 ఎంపీలు మాత్రమే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వాళ్ళు 2 ఎంపీలు, ఒకటి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, 2 మల్లు రవి. మిగతా ఎంపీలు ఎక్కడ కనబడలేదు. ఇక మంత్రులు సగానికి పైగా మంత్రులు అడిగి పోలేదు. బహుశా మన్మోహన్ సింగ్ తెలియకపోవడం, అంటే మన్మోహన్ సింగ్తో పెద్దగా ఎప్పుడు ర్యాపో లేకపోవడం, కనీసం పరిచయం కూడా లేకపోవడం, ముఖ పరిచయం కూడా లేకపోవడంతో పోకపోయి ఉండొచ్చు. వాళ్ళంతా రీసెంట్గా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి చాలామంది మంత్రులు కూడా పోలేదు. ఇక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వెనుక ఉండి ఫోటో కోసం పోజ్ ఇవ్వడాన్ని రాజకీయంగా చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఏమని విశ్లేషిస్తున్నారంటే, రాహుల్ గాంధీకి తర్వాత రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉన్న సందర్భాలు చాలా సార్లు బయటపడ్డాయి. అయితే ఇప్పుడే కాదు, లాస్ట్ టైం ఢిల్లీ పోయినప్పుడు కూడా గుంపులో పోయి రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిసిండు. ఒక ముఖ్యమంత్రి పార్టీ పెద్ద రాహుల్ గాంధీతో కలవాల్సింది అది కాదు. ఎవరికైనా సరే 1 to 1 అంటే రాహుల్ గాంధీ ఆయనతో 1 to 1 మాట్లాడినప్పుడు మాత్రమే, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తెలుసుకున్నప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పైన మంచి అభిప్రాయం ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైకమాండ్ గుడ్ లుక్స్లో రేవంత్ రెడ్డి లేడు అని చాలాసార్లు బయటపడ్డది. ముఖము ఎదురుగా వచ్చినప్పుడు మాటలో కలపకపోవడం, కనీసం కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోలేకపోవడం, హైదరాబాద్కు వచ్చిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం, కనీసం రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోవడం బోయినపల్లి మీటింగ్కి వచ్చినప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి కేరళ పోయినప్పుడు అందరితో పాటే గుంపులో గోవిందంలో కలవడం, మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి అసలు కలిసే అవకాశం రాకపోవడం, ఇవన్నీ చూస్తే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉంది అనే విషయం చాలాసార్లు బయటపడ్డది. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే, ఈ ఫోటో వచ్చిన తర్వాత లేదు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, ఖచ్చితంగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మంచి టర్మ్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంటారు వాళ్ళిద్దరని చెప్పిండ్రు. నిజానికి దానిలోనే కాంగ్రెస్లోనే ఇంకొక వర్గం ఏం చెప్తుందంటే, ఒకవేళ అంత మంచిగా ఉంటే సంవత్సరం అయిపోయింది, కనీసం పూర్తిస్థాయి క్యాబినెట్ పెట్టుకోవడానికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టును చెత్త బుట్టలో ఎందుకు పడేసిండ్రు? మళ్ళీ సీనియర్స్ కూడా ఒక లిస్ట్ ఇచ్చిండ్రు. సీనియర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డికి ఫుల్ క్యాబినెట్ పెట్టుకునే అవకాశం ఇస్తలేరు? ఎందుకంటే అది రాజ్యాంగం హక్కు. రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి తన టీంను తానే నిర్ణయించుకుంటాడు. జాతీయ పార్టీ కాబట్టి హైకమాండ్ చెప్తే తప్ప మంత్రివర్గం ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం లేదు. కానీ సంవత్సరం అయిపోయింది, 13 months, మనం 13th monthలో ఉన్నాం. 13వ నెలలో కూడా ఫుల్ క్యాబినెట్ను పెట్టుకోలేని సిచ్యువేషన్ ఎందుకు ఉంది? ఎందుకు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వట్లేదు? సేమ్ టైం రేవంత్ రెడ్డి పెట్టిన చాలా అప్లికేషన్స్, లేకపోతే ప్రపోజల్స్, తర్వాత వీళ్ళకి పదవి ఇవ్వండి, వాళ్ళకి పదవి ఇవ్వండి, ఇట్లా రకరకాల ప్రపోజల్స్ అన్నీ కూడా హైకమాండ్ ఎందుకు బుట్టదాఖలు చేస్తుంది? ఎందుకు చెత్త బుట్టలో పడేస్తున్నారు? ఎందుకు మళ్ళీ పార్టీ సీనియర్స్ను సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి సపరేట్ లెటర్స్ రాబట్టుకుంటున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది హైకమాండ్? ఈవెన్ కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తట్లేదన్న ప్రచారం కాంగ్రెస్లో ఉంది ఈ మధ్య. మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్నాడు. కేసీ వేణుగోపాల్ కూడా ఫోన్ ఎత్తట్లేదు. నిజానికి కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఢిల్లీలో ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి సామాన్య కార్యకర్తలు వచ్చినా, మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా, సీనియర్ లీడర్లు వచ్చినా కేసీ వేణుగోపాల్ని కలిసి
వాళ్ళ బాధను చెప్పుకుంటారు. కేసీ వేణుగోపాల్ కొన్ని సొల్యూషన్ చేస్తాడు. సొల్యూషన్ కానివి సోనియా గాంధీ దృష్టికో, రాహుల్ గాంధీ దృష్టికో తీసుకుపోయి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయి, ఆ సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్రంలో ఉన్న విషయాల గురించి వాళ్ళకు ఎప్పటికప్పుడు ఒక దూతగా సమాచారం ఇస్తుంటాడు. కానీ కేసీ వేణుగోపాలే రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తట్లేదంటే పరిస్థితి ఎంత దూరం పోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా క్యాబినెట్‌కు అవకాశం ఇవ్వకపోవడం, క్యాబినెట్ ఫుల్ పేజ్‌గా పెట్టుకోవడానికి 13 నెలల తర్వాత కూడా అవకాశం ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి ఏం చెప్తే దానికి హైకమాండ్ మళ్ళీ సీనియర్లతోన వివరణ తీసుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి మధ్య సంబంధాల మీద ఒక క్లారిటీ వస్తది. అయితే ఈ ఫోటో ద్వారా రేవంత్ రెడ్డి కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేసిండ్రు అనేది ఒక చర్చ. కవరింగ్ అంటే నిజానికి హైకమాండ్ దగ్గర వ్యవహారం చెడిందంటే కాంగ్రెస్‌లో ఆ లీడర్ దేనికి పనికిరాడు. ఆ లీడర్‌కు వాల్యూ ఉండదు. ఆ లీడర్ ఎంబడి ఎవరు ఉండరు. ఆ లీడర్‌ని ఎవరు కలవరు. అట్లాంటి సందర్భాలు చాలా సార్లు చూసిండ్రు. కాంగ్రెస్ హైకమాండ్ గనక ఒకసారి విభేదించిందంటే ఇంకా అది ఫైనల్ అనమాట. మళ్ళీ మచ్చిక చేసుకోవడం, ఒకసారి విడిపోయిన దాన్ని మళ్ళీ కలుపుకోవడం అట్లాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు చెప్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేదు నేను రాహుల్ గాంధీతో మంచిగా ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నం పార్టీలో కార్యకర్తలకు, పార్టీ లీడర్లకు, ముఖ్యంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారానికి కొంత ఆ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు లేదు మేము కలిసే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా బహుశా రేవంత్ రెడ్డి ఈ ఫోటోకు ఆ విధంగా పోజ్ ఇచ్చి ఉండొచ్చు అనేది మనకు కనిపిస్తుంది. ఎనీవే ఒకవేళ సంబంధాలుంటే మంచిదే. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయించిన ముఖ్యమంత్రి. హైకమాండ్ ఆ ముఖ్యమంత్రికి పాలించే అవకాశం కూడా ఇయ్యాలి. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ ఇవ్వాలి. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే మీరు ముఖ్యమంత్రిని మార్చి వేరే వాళ్ళకన్నా అవకాశం ఇవ్వండి. అంతేగాని మీరు ఒక మనిషిని పెట్టి, ఆ మనిషికి ఒక క్యాబినెట్ పెట్టుకునే అవకాశం లేకుండా, కనీసం ఆ మనిషి ప్రశాంతంగా లేకుండా, కనీసం ఆయన పాలన మీద కాన్సంట్రేషన్ చేసే అవకాశం లేకుండా, పొద్దుగాల లేస్తే ఢిల్లీలో ఏమైతుందో, ఎప్పుడు దింపేస్తారో, లేకపోతే ఢిల్లీ వాళ్ళు నాకు ఎవరు ఫోన్ చేస్తలేరు, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అనే ఒక మానసిక మానసిక వ్యవహారంతో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడి పరిపాలన మీద కాన్సంట్రేషన్ చేయకుండా, ఇచ్చిన హామీని అమలు చేయకుండా, అది ప్రజలకు నష్టమే, కాంగ్రెస్ పార్టీకి నష్టమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ హైకమాండ్ కూడా తీవ్ర నష్టం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక విషయంలో హైకమాండ్ క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. క్లారిటీ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళ పార్టీకి, తెలంగాణ ప్రజలకు, ఈ ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.